హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 30, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక మేళ అండ్ ఒక ఫెస్టివల్కి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోండి, రానున్న పోటీ పరీక్షలో మన కల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ లేదా మన సంస్కృతి పైన క్వశ్చన్స్ చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని చూస్తున్నాం. మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇటీవల కాలంలో కనబడుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అంబుబాచి మేళా మరియు రజపర్బ పండుగ ఏ రాష్ట్రాలు నిర్వహిస్తారు? ఏదైనా ఒక మేళా లేదా ఒక జాతర, ఒక ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది అంటే అది ఏ రాష్ట్రానికి సంబంధించింది? మరి ఈ రెండిటికి సంబంధించి అంబుబాచి మరియు రజపర్బ, ఈ రెండిటికి సంబంధించి ఒక సిమిలారిటీ, ప్రత్యేకత ఏంటి అని క్వశ్చన్ ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంబుబాచి మేళా అనేది అస్సాం రాష్ట్రంలో జరుగుతుంది. అస్సాం రాష్ట్రంలో గౌహతి నగరం ఉంటుంది కదా. సో గౌహతి నగరంలో నీలాచల్ అనే ఒక కొండ ప్రాంతం ఉంటుంది. నీలాచల్, ఆ కొండపైన వెలిసిన ఒక దేవాలయము కామాఖ్య దేవాలయం. సో కామాఖ్య వెరీ వెరీ ఇంపార్టెంట్. కామాఖ్య దేవాలయం ఒక శక్తిపీఠం. భారతదేశ సంస్కృతిలో శక్తిపీఠాలకు ఒక ప్రత్యేక స్థానం, ప్రసిద్ధ స్థానం ఉంటుంది. అలాంటి శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కామాఖ్య టెంపుల్. ఆ కామాఖ్య టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే సతీదేవి యొక్క యోని భాగం పడిన ప్రాంతంగా మనం భావిస్తూ ఉంటాము. మనందరికీ తెలుసు శక్తిపీఠాల కాన్సెప్ట్ ఏంటి? సతీదేవి శరీర అవయవాలు, బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క భాగంలో భూమిపైన పడి ఉంటాయి కదా, వాటి ఒక్కొక్క పేరుతో కొలుస్తూ ఉంటాము. ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ దేవాలయం శక్తిపీఠం అంటాము. సతీదేవి యొక్క దవడ భాగం లేదా పంటి భాగం పడిన ప్రాంతంగా మనం చూస్తూ ఉంటాము. అలా సతీదేవి ఒక మహిళ. సో మహిళకి సంబంధించి ఒక ముఖ్యమైన భాగం యోని భాగం పడిన ప్రాంతము కామాఖ్య టెంపుల్గా మనం చూస్తూ ఉంటాము. అక్కడ గర్భగుడిలో చూసినా కూడా మీకు అలాగే ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా అస్సాం రాష్ట్ర సంస్కృతిలో లేదా అస్సామీ క్యాలెండర్ ఆహార్ అనే ఒక నెల ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకోకండి. ప్రతి సంవత్సరం అస్సాం రాష్ట్రంలో ఒక మేళా అనేది చూస్తూ ఉంటాం. ఆ మేళా పేరే అంబుబాచి మేళా. ఈ సమయం 3 నుండి 4 రోజుల పాటు మనం ఈ మేళా గురించి ప్రత్యేకంగా చూస్తూ ఉంటాము. ఈ సమయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కామాఖ్య దేవి లేదా అమ్మవారు ఋతు సమయంలో ఉంటారని చెప్పేసి మన నమ్మకం. ఋతు సమయం, మెన్స్ట్రువేషన్ లేదా మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటారు. సో మహిళకి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం ఒకసారి అంబుబాచి మేళా అనేది ప్రత్యేకంగా అంగరంగ వైభవంగా జరగడం చూస్తాము. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహణ ఏర్పాట్లను కూడా చేస్తుంది. మరి అంబుబాచి మేళా ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే అస్సాం రాష్ట్రము. హిందూ మత సాంప్రదాయంలో చాలా ప్రత్యేకమైన శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం వద్ద అంబుబాచి మేళా జరుగుతుంది. సో ఇట్ సిగ్నిఫైస్ విమెన్హుడ్, స్త్రీ తత్వానికి సంబంధించి. పక్కన పెట్టేస్తే ఇక ఇదే జూన్ మంత్లో మనం రజపర్బ ఫెస్టివల్ లేదా రజ పండుగ గురించి కూడా చూసాము. ఇది ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రజపర్బకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, నిర్వహణ కార్యక్రమాలను కూడా చూసుకుంటుంది. సో రజపర్బ అనేది కూడా సేమ్ అంబుబాచి మేళా లాగానే. రజపర్బ ప్రత్యేకత ఏంటంటే మనకు భూదేవి అంటాం కదా, ఎర్త్ గాడెస్ లేదా మదర్ గాడెస్ భూదేవి. సో భూదేవి ఒక విమెన్. సో భూదేవి మెన్స్ట్రువల్ సైకిల్ లేదా ఋతు సమయంలో ఉండే సమయాన్ని రజ పండుగగా ఒడిషా రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఆ సమయంలో ల్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఆపేస్తారు. భూమిని దున్నడం కానివ్వండి, ల్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ప్రతి మహిళను కూడా ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ రెండిటికి సంబంధించి సిమిలారిటీ ఏంటి? రెండు కూడా విమెన్హుడ్కి సంబంధించినవి, స్త్రీతత్వానికి సంబంధించి. రెండు కూడా ఋతు సమయ
ఆ కాలం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని సూచించే ఒక వేడుకలుగా మనం చూస్తూ ఉంటాము. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మేళాల గురించి కానివ్వండి, పండుగల గురించి కానీ, జాతరల గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా మనం చూసాము వైట్ పగోడా, పూరి జగన్నాథ్ టెంపుల్ వైట్ పగోడా అంటాం కదా. సో పూరి జగన్నాథ రథయాత్ర గురించి చూసాము లాస్ట్ 2 days బ్యాక్. నేత్రోత్సవం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో కీర్ భవానీ మేళా జమ్మూ కాశ్మీర్లో మనం చూడడం జరిగింది, రజ్ఞాదేవి టెంపుల్లో. సో ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. మీకు ప్రతి ఒక్క టాపిక్ని కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా వార్తలు నిలిచిన అంశాలను కవర్ చేస్తూనే ఉన్నాను. సాయంత్రం 7 అయిందంటే మీకు నేను కరెంట్ అఫైర్స్ వీడియో రూపంలో కనబడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతిరోజు చూడండి. సో చూసేటప్పుడే మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఒక లైక్ ద్వారా తెలియజేయండి. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఆస్పిరెంట్స్ అందరికీ కూడా లింక్ని షేర్ చేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీకు ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ కూడా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే క్వశ్చన్గా కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు కాన్ఫిడెన్స్తో క్లారిటీగా ఆన్సర్ని గుర్తించగలగాలి. అందుకోసం మీకు ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది ఆస్పిరెంట్స్, వందలాది మంది అభ్యర్థులు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని అండ్ నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది నిన్నటి ప్రశ్న, ఈరోజు ఎక్స్ప్లెనేషన్. మరి ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. సో చివరి వరకు చూసి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అండ్ అభ్యర్థులందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అనౌన్స్మెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, ఇన్స్టాల్ చేయండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన మీకు CA 360 కానివ్వండి, సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్, సైంటిఫిక్గా మనం కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నాం, సబ్జెక్ట్ రిలేటెడ్గా నేర్చుకుంటున్నాం. అలా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా కవర్ చేస్తున్న కోర్సు CA 360. సో CA 360 కోర్స్ మీద భారీ ఆఫర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆఫర్స్ అన్నీ కూడా రేపు మార్నింగ్. సో రేపు మార్నింగ్ అంటే జూలై 1 మార్నింగ్ 7 o'clock నుండి ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో మ్యాక్సిమం 2 days మాత్రమే ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ప్రతి ఒక్క కోర్స్ పైన CA 360 కోర్స్ కానివ్వండి, డైలీ CA కోర్స్, మీకు ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ఇస్తున్నాను కదా, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి ఒక్క టాపిక్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో PDF ఫార్మాట్లో మీకు ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ నేను ఇండియన్ పాలిటీ కోర్స్ కాన్సెప్ట్, కాంటెంపరీ రెండు కలిపి, సో మీకు చాలా డెప్త్గా ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఏవైతే ఉంటే చూడండి, మీకు ఏ పోటీ పరీక్షకైనా కూడా 100% యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇండియన్ పాలిటీ కోర్స్ పైన కానివ్వండి, అండ్ మిషన్ 100 కోర్స్ పైన కానివ్వండి, ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది July 1, 2025 రేపటి నుండి 2 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. సో ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీరు చూడవచ్చు. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వన్యప్రాణులకి సంబంధించి. వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, శాంక్చురీస్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, అలా రక్షిత ప్రాంతాలు ఉంటాయి కదా వైల్డ్ లైఫ్ సంబంధించి, వన్యప్రాణులకు సంబంధించి, వాటి విషయంలో అద్భుతంగా నిర్వహణ చేస్తున్న రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి. రీసెంట్గా ఆ ర్యాంకింగ్స్ వార్తల్లోకి వచ్చినాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, మన భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖ ఎక్స్క్లూజివ్గా ఫారెస్ట్ రిలేటెడ్గా, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా, ఎట్ ద సేమ్ టైం వాతావరణ మార్పుకు సంబంధించిన అంశాలపైన కీలకంగా పనిచేస్తుంది. అదే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్స్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి చూస్తాం కదా, ఆర్టికల్ 36 నుండి
51 వరకు మనం ఆదేశిక సూత్రాల గురించి చూస్తూ ఉంటాం. నిర్దేశక నియమాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఆర్టికల్ 48A వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్యావరణ సంరక్షణ, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, వీటన్నిటి కూడా లింక్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము పార్ట్ 4A రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి తెలుపుతుంది. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాము, డ్యూటీస్. అందులో ఆర్టికల్ 51A గురించి నేర్చుకుంటాం కదా, అందులో క్లాస్ G వన్యప్రాణుల సంరక్షణ గురించి మనం లింక్ చేసుకోవచ్చు పౌరుల బాధ్యతగా. అండ్ ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి ఒక చట్టాన్ని మనం లింక్ చేసుకోవాలి. ప్రతిసారి చెప్తున్నాను, వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1972. సో ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే దానికి లింక్గా ఇలా చూస్తూ ఉండాలి. మీకు ప్రతిసారి ఇవి చెప్తున్నాను కాబట్టి మీకు ఫాస్ట్గా ఇక్కడ ఇచ్చేసాను, ఈజీగా అర్థమవుతుంది. డైలీ చూడండి, ఇటువంటివన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షిత ప్రాంతాల నిర్వహణలో భారతదేశంలో కేరళ మొదటి స్థానంలో ఉంటుంది. ఒక ర్యాంకింగ్. వేటి రక్షిత ప్రాంతాలు అంటున్నాను? వన్యప్రాణుల రక్షిత ప్రాంతాలు. వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా అద్భుతంగా నిర్వహణ చర్యలు అనేవి కేరళ రాష్ట్రంలో చూడడం జరుగుతుందంట. ఎవరు రిలీజ్ చేశారో ఆ ర్యాంకింగ్స్కి సంబంధించిన నివేదిక పేరేంటి? ఇక నివేదిక పేరు చూడండి, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్, MEE 2020-2025. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఇటువంటి ర్యాంకింగ్స్ చూస్తూ ఉంటాం, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి. సో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనకు నెక్స్ట్ 5 years వరకు ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ ఇంపార్టెంటే. సో మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అనే ఒక టాపిక్. ఇది దేనికి సంబంధించి? రక్షిత ప్రాంతాల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు ఏ విధంగా పనితీరు ప్రదర్శిస్తున్నాయి ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో కేరళ రాష్ట్రము టాప్లో ఉంది. సో ఇక్కడ చూడండి, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం టాప్లో ఉందంట? కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం అంటే మనకు వెస్టర్న్ ఘాట్స్ పరిధిలోకి వస్తుంది. జాతీయ ఉద్యానవనాలు అంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ నిర్వహణలో అత్యుత్తమ పనితీరు చూపినందుకు కేరళ ఈ ఘనతను సాధించిందంట. సో టాప్ పొజిషన్లో కేరళ. స్కోర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100 76.22. ఇక నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసి కర్ణాటక సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ వచ్చేసి పంజాబ్, నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో స్కోర్ కూడా గుర్తుంచుకోండి కేరళది. పక్కన పెట్టేస్తే ఇక రిజర్వ్స్ విషయానికి వస్తే ఉన్నత స్కోరు సాధించిన ప్రత్యేక రక్షిత ప్రాంతాలు, మనము పార్క్స్ కానీ శాంక్చురీస్గా ఉంటాయి కదా, వాటి విషయంలో కనుక ర్యాంకింగ్ తీసుకున్నాం అనుకోండి, ఎరవికులం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇది కేరళ ఉంది. భారతదేశంలోనే టాప్ పొజిషన్లో నిలిచింది. దాంతోపాటు ఇంకొకటి దచగమ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో అది కూడా సేమ్ స్కోర్తో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకటేమో సదర్న్ టిప్ దగ్గర, ఒకటేమో నార్థన్ టిప్ దగ్గర. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు గుర్తుంచుకోండి, ఓకేనా. ఉన్నత స్కోర్ సాధించిన ప్రత్యేక రక్షిత ప్రాంతాలుగా ఇవి. సో మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్, ఇది కూడా కేరళలో ఉంది. ఇది 90 స్కోర్తో అద్భుతమైన సంరక్షణ చర్యలు తీసుకుంటున్న పార్క్గా నిలిచింది, ఓకేనా. సో మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అనేది ఏంటంటే, MEE అంటే రక్షిత ప్రాంతాల నిర్వహణ సమర్థన మూల్యాంకనము. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఈ ర్యాంక్స్లను రిలీజ్ చేస్తారు. ముఖ్య లక్ష్యం ఏంటంటే రక్షిత ప్రాంతాల నిర్వహణకు మెరుగుపరచడం. ఇక కేరళ గురించి మీకు చెప్పాను కాబట్టి కేరళలో ఉన్న ప్రముఖ జాతీయ పార్కులు ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. మనం ఒక టాపిక్ ఏదో వార్తలు నిలిచిన అంశంగా కాకుండా దాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్లో కంప్లీట్గా మనం ప్రిపేర్ అయితే ఏదో 15 మార్కులో 20 మార్కులో కాదు, కరెంట్ అఫైర్స్ని ఆధారంగా తీసుకొని జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోరింగ్ చేసుకోవాలి. అందుకే వార్తల్లో ఏదైనా టాపిక్ కనబడింది అంటే దానికి లింక్ చేస్తూ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దానికి లింక్ చేస్తూ స్టాటిక్ జీకే పాయింట్స్ ఇస్తున్నాను. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇక కేరళలో ఉన్న నేషనల్ పార్క్స్, ఏదో ఒక నేషనల్ పార్క్ గురించి అడుగుతూ ఉంటారు మనకు పోటీ పరీక్షల్లో. నేషనల్ పార్క్ పేరు ఇచ్చేసి అది ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉందని, ఓకేనా. సో ఎరవికులం నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ లయన్ టైల్డ్ మకాక్ అనేది ఫేమస్. గతంలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం కూడా జరిగింది. అండ్ మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్, అనముడి షోలా నేషనల్ పార్క్, దచిగామ్ నేషనల్ పార్క్, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి కాశ్మీర్ స్టాగ్ లేదా హంగుల్ అనేది ప్రసిద్ధి. సో ఇది ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్ సంబంధించి, ఓకేనా. ఇవన్నీ కూడా కేరళకు సంబంధించినవి. ఇక నిన్నటి రోజున మనం చూసాము. సో నిన్న ప్రత్యేకత ఏంటి? నెలలో వచ్చిన చివరి ఆదివారము. ఎవ్రీ మంత్ లాస్ట్ సండే అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఆస్పిరెంట్స్కి మోదీ గారు గుర్తుకు రావాలి, ప్రధానమంత్రి.
ఆ రోజు మన్ కీ బాత్ కార్యక్రమం అనేది ప్రత్యేకము. ఆ రోజు దేశవ్యాప్తంగా విశేష కృషి చేస్తున్న వ్యక్తుల గురించి కానీ, సంస్థల గురించి కానీ, దేశ ప్రగతి గురించి కానివ్వండి, దేశానికి సంబంధించి అంతర్జాతీయ సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనతో పంచుకుంటారు. మోదీ గారు తన మనసులో మాటల్ని మనతో పంచుకుంటారు. ఏ వేదికగా? మన్ కీ బాత్ కార్యక్రమం మరి నిన్న జరిగింది. జూన్ 29, 2025 రోజు జరిగింది. అందులో చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఇక్కడ పోటీ పరీక్షల కోణంలో 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావన వచ్చింది, ఇంకొకటి వచ్చేసేసి మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి అహింసా సిల్క్ గురించి ప్రస్తావన వచ్చింది. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం గురించి చూద్దాము. మోదీ గారు నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించి భద్రాద్రి లేదంటే భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ గురించి మాట్లాడారు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ మనందరికీ తెలుసు. 2023 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మనం చూసాము. అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడము. శ్రీ అన్న అని పేరు పెట్టుకున్నాం మనం. శ్రీ అన్న అంటే ఏంటంటే మిల్లెట్స్. మరి అటువంటి మిల్లెట్స్ ఆధారంగా తయారు చేసి చిక్కీస్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, అవి ఎక్కడనంట మన భద్రాద్రి. శ్రీరామ జాయింట్ లయబిలిటీ గ్రూప్ వారు దీని గురించి ప్రత్యేకంగా వీటిని తయారు చేయడంలో కీలకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి భారత ప్రధాని గారు మాట్లాడారు. ఇక్కడ స్థానికంగా పండించే మిల్లెట్స్ని ఆధారంగా చేసుకొని బిస్కెట్స్ని తయారు చేస్తారు. సో భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ గురించి నిన్న ప్రస్తావన చేశారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి చూడండి. శ్రీరామ జాయింట్ లయబిలిటీ గ్రూప్, ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఈ గ్రూప్ వారు ఈ మిల్లెట్ ఆధారిత ప్రోడక్ట్స్ చేస్తున్నారు. అది అద్భుతం అని చెప్పేసి వాళ్ళని ప్రశంసించారు. దాంతోపాటు ఒక GI ట్యాగ్ ప్రోడక్ట్ అనేది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GI ట్యాగ్ తరచూ మనం చూస్తున్న వార్తల్లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జాగ్రఫికల్ లొకేషన్, ప్రాంతం. ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా లేదా ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే GI ట్యాగ్. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, తయారు చేసే బెవరేజెసే కానివ్వండి, లేదా అద్దిన కళలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో GI ట్యాగ్కి సంబంధించి చట్టం ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా భారతదేశంలో జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ GI ట్యాగ్ని ప్రోడక్ట్స్కి మంజూరు చేస్తూ ఉంటుంది. రీసెంట్గా లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బాలానగర్ సీతాఫలానికి GI ట్యాగ్ ఇవ్వమని దరఖాస్తు చేశారని చెప్పేసి ఇటువంటివి లింక్ చేస్తున్నాను. ఓకేనా? సో GI ట్యాగ్ ఒక ప్రత్యేకత. మరి అటువంటి GI ట్యాగ్ పొందిన ఒక ప్రోడక్ట్ ఏంటది? మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఎరీ సిల్క్. దీని విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ గారు. ఎరీ సిల్క్ ఆ పట్టు తయారు చేయడమే ప్రత్యేకత. దీని అహింసా సిల్క్ అని కూడా మనం అంటామని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే పట్టు పురుగులకు ఎలాంటి హాని జరగకుండా పట్టును తీయడం అనేది మామూలు కాదు. మనం కామన్గా పట్టు తయారు చేయాలంటే ఆ పట్టు పురుగులు ఏవైతే ఉంటే హాట్ వాటర్లో సోక్ చేసి ఇలా చేస్తాం కదా. సో అటువంటి హానికరంగా ఎటువంటి చేయకుండా, పట్టు పురుగులకు హాని చేయకుండా పట్టును తయారు చేయడము ఈ ఎరీ సిల్క్ యొక్క ప్రత్యేకత అని దీని గురించి కూడా మాట్లాడారు. గుర్తుంచుకోండి, 2 ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు మేఘాలయ ఎరీ సిల్క్కు వచ్చిన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపును ప్రశంసించారు. ఎరీ సిల్క్ను అహింసా సిల్క్, అహింస అంటే హింస లేకుండా పట్టును తయారు చేయడం సింపుల్గా. ఎరీ సిల్క్ ప్రత్యేకత ఏంటి? ఇది పర్యావరణహితమైన సుస్థిర లేదా ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ పట్టు రకం. సహజమైన పద్ధతులు, పర్యావరణహితం మరియు అహింసా విధానం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. సిల్క్ ఉత్పత్తిలో పురుగులకు హాని చేయకుండా అహింస పట్టుగా ఉత్పత్తి అవుతుంది. రైట్. మహిళా సాధికారతలో భాగస్వామ్యం. మేఘాలయ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ సిల్క్ ఉత్పత్తిని విజయవంతంగా చేస్తున్నారు. SHGs ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే నిన్న మ్యాక్సిమం SHGs గురించే ప్రస్తావించారు. ఇదొకటి. ఇక మేఘాలయ విషయానికి వస్తే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు ఇది సీజన్ జూన్, జూలై, ఆగస్ట్. ఈ సమయంలో మేఘాలయ అనేది భూలోక స్వర్గంగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ మొత్తం కూడా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా టూరిజం ప్లేసెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. అందులో మేఘాలయ. ఉమన్ ఘాట్ అని ఒక రివర్ ఉంటుంది. వరల్డ్స్ క్లీనెస్ట్ రివర్ అంటాం ఉమన్ ఘాట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సహజ వేరువంతలను అంటాము. సో న్యాచురల్ బ్రిడ్జెస్ ఉంటాయి, వేర్లతో తయారైన బ్రిడ్జెస్, ఇటువంటివన్నీ ప్రత్యేకము. ఓకేనా? సో మోదీ గారు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో ఎరీ సిల్క్ ఒక ముఖ్య ఉదాహరణ అని పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులు, కళాకారులను ప్రోత్సహించే ప్రచారంలో ఎరీ సిల్క్ కీలక స్థానాన్ని పొందిందంట. ఎరీ సిల్క్. రైట్.
ఇక జిఓఐ స్టాట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అన్నట్టు. జిఓఐ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కదా. జిఓఐ స్టాట్స్ అనే ఒక మొబైల్ యాప్ నిన్నటి రోజున ఆవిష్కృతమై వార్తల్లోకి వచ్చింది. యాప్ పోర్టల్స్, యాప్స్, ఇనిషియేటివ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. అందులో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు పిఐబి వెబ్సైట్ కనుక చూస్తే ఈ టాపిక్స్ మీకు కనబడుతూ ఉంటాయి. పిఐబి వెబ్సైట్లో చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంటో వాటిని చూడాలి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతిరోజు పిఐబిని సోర్స్గా తీసుకొని చెప్తున్నాను. మ్యాక్సిమం అనే టాపిక్స్ అన్నీ కూడా అఫీషియల్ సోర్సెస్, అథెంటిక్ సోర్సెస్ నుండే తీసుకుంటున్నాను. ఆ టాపిక్ని డెవలప్ చేస్తూ మీకు అందిస్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ గురించి నేర్చుకున్నాము. నిన్న ఆవిష్కృతమైందన్న కదా యాప్. ఎందుకు ప్రత్యేకత నిన్న? ఎవ్రీ ఇయర్ జూన్ 29 ప్రత్యేకత ఏంటి? జాతీయ గణాంక దినోత్సవంగా మనం జరుపుకుంటాము. నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటాం. ఎవరి జన్మదినోత్సవాన్ని లేదా ఎవరి జయంతి ఉత్సవాన్ని నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకుంటామని ఎగ్జామినేషన్లో అడగొచ్చు. పిసి మెహలనోబిస్, మనకి ఎకానమీలో చాలాసార్లు వినిపించే పేరు పిసి మెహలనోబిస్. ఓకేనా? ప్రశాంత్ చంద్ర మెహలనోబిస్ 1893 జూన్ 29 రోజున జన్మించారు. తన జయంతినే ఈ గణాంక దినోత్సవంగా మనం జరుపుకుంటాము. సో డేస్ అండ్ ఇంపార్టెంట్ చూడండి. ఉదాహరణ తీసుకుంటే ఈరోజు జూన్ 30 దాదాబాయి నవరోజీ గారు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ గారి వర్ధంతి ఈరోజు. సో ఇలా లింక్ చేసుకోండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది మనం ఉన్న నిమిషం నుండే ప్రారంభం అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ మరి జాతీయ గణాంక దినోత్సవం రోజున జిఓఐ స్టాట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక గణాంకాలను తెలియజేయడానికి ఒక మొబైల్ యాప్ అనేది ఎన్ఎస్ఓ వారి ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యాప్ అనేది మన ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వం జిఓఐ స్టాట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అనే మొబైల్ యాప్ని ప్రారంభించింది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ లేదా నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ద్వారా గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఈ యాప్ని అభివృద్ధి చేస్తారు. ఈ మంత్రిత్వ శాఖ మనకు భారతదేశంలో గణాంకాలకు సంబంధించి అధికారిక గణాంకాలు, బేస్ ఇయర్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి చూస్తూ ఉంటాము. అధికారిక గణాంకాలు పౌరులకు, వాటాదారులకు సులభంగా తక్షణమే అందుబాటులోకి తీసుకురావడమే ఈ యాప్ యొక్క ఉద్దేశం అంట. ఈ యాప్ యొక్క ప్రత్యేకతలు, ఇది ముఖ్యమైన సామాజిక ఆర్థిక సూచికలు, ఉదాహరణకు జీడిపి, ద్రవ్యోల్బణం, ఉపాధి మొదలైనవి డైనమిక్గా గ్రాఫికల్ రూపంలో చూపిస్తుంది. అంటే యాప్ మొత్తం కూడా స్టాట్స్ అని చూపిస్తుంది. ఎన్ఎస్ఓ లక్ష్యం సమగ్ర గణాంకాల పర్యావరణ వ్యవస్థ, డేటా ఎకోసిస్టమ్ని రూపొందించడము. ఓకేనా? రైట్. ఇక ఈ యాప్ ప్రయోజనాలు: ప్రభుత్వ గణాంకాలను ఎప్పుడైనా ఎక్కడి నుండైనా తెలుసుకునే సౌకర్యము, ప్రభుత్వ విధానాల అవగాహన పెంచడము, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం పెంపొందించడము. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎక్కువగా ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తుంది. చూడండి, సరిపోతుంది. ఇక ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది గతంలో ఉన్న నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్తో కేంద్ర గణాంకాల కార్యక్రమం ఏదైతే ఉందో సిఎస్ఓని మర్జ్ చేసేసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్ఎస్ఓ అనేది ఉంది, ముఖ్య గణాంకాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మార్స్ పైన ప్రయోగాల గురించి తరచూ వినేవాళ్ళము. ఈ మధ్యలో కొంచెం మార్స్కి సంబంధించి న్యూస్ అనేది తగ్గింది. ఈ మధ్యలో ఎక్కువగా ఐఎస్ఎస్ గురించి, మూన్ పైన చేస్తున్న ప్రయోగాల గురించి వింటున్నాము. సో మార్స్, భారత ప్రభుత్వం కూడా మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా భారతదేశం ఇస్రో వారు మంగళ్యాన్ ప్రోగ్రామ్ అనేది మార్స్ పైనే, అంగారకుడు అంటాము, అరుణగ్రహం అంటాము, రెడ్ ప్లానెట్ అంటాము, దానిపైనే. సో 2011 ఆ సంవత్సరంలో నాసా వారు చేసిన ఒక ప్రయోగము ఈరోజు ఒక ఫలితాన్ని ఇస్తోంది. ఆ ఫలితం దేనిపైన అంటే మార్స్ పైన నీటి జాడలను కనుక్కుంటూ మనకి పిక్స్ని పంపించిందంట నాసాకి. సో క్యూరియాసిటీ రోయర్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన క్యూరియాసిటీ రోయర్ ఏ గ్రహం పైన, మార్స్ గ్రహం పైన ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మార్స్ పైన నీటి అవశేషాలు లేదా నీటికి సంబంధించి ఆనవాళ్ళను కనుగొనడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ క్యూరియాసిటీ రోయర్ అనేది ఎవరు చేసిన ప్రయోగం అంటే నాసా, అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. ఈ క్యూరియాసిటీ రోయర్ ప్రయోగం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2011. ఎనఫ్. సో మార్స్పై నాసాకు చెందిన క్యూరియాసిటీ రోయర్ తాజాగా నీటి జాడలను కనుగొంది. మౌంట్ షార్ప్ అనే ఒక ప్రాంతం మార్స్ పైన, బ్యాక్ వర్క్స్ అనే ఒక ప్రత్యేక ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాల్లో ఈ కీలక సమాచారం బయటపడిందంట. ఈ పరిశోధన ద్వారా భూగర్భంలో నీరు చాలా కాలం పాటు ప్రవహించి ఉన్నట్లు ఆధారాలు లభ్యమైన, అంటే మార్స్ గ్రహం పైన
పరిశోధనలు గుర్తించిన ముఖ్య వివరాలు ఏంటంటే బ్యాక్స్ వర్క్ ప్రాంతం మార్స్ ఉపరితలంపై దాదాపు 12 మైళ్ళ పొడవున విస్తరించి ఉంది. రోయర్ ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ వంటి ఉప్పు ఖనిజాలు సాల్ట్ మినరల్స్ని గుర్తించిందంట. సాధారణంగా నీరు ఆవిరైపోయిన తర్వాతే ఈ రకమైన ఖనిజాలు ఏర్పడతాయి. అంటే అక్కడ నీరు ఉండేది ఆవిరైపోయింది అంటే నీటి అవశేషాలు ఉండే అని చెప్పారు. రైట్. సో మార్స్కి సంబంధించి మార్స్పై జీవం ఉండే అవకాశాలను బలోపేతం చేసే అధికారాలు ఇవి. అండ్ నెక్స్ట్ అంగారక గ్రహ వాతావరణ చరిత్ర. అక్కడ జీవం ఉండేందుకు అనువైన పరిస్థితులు గతంలో భావించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతాయని సూచిస్తున్నారు. ఇక క్యూరియాసిటీ రోయర్, నాసా పంపిన అంగారక గ్రహ పరిశోధన రోయర్ 2011 నవంబర్ 26. అంగారకుని ఉపరితలంపై దిగిన తేదీ ఆగస్టు 6, 2012. ఓకేనా. ప్రధాన లక్ష్యం వచ్చేసి మార్స్ వాతావరణం జీవం ఉండేందుకు అనువైన పరిస్థితులు అధ్యయనం చేయడము. మార్స్ పైన మాంగళ్యానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ అంటే మనకు 2014 సెప్టెంబర్ 24 సబ్జెక్టు కండిషన్ ఒకసారి చూడండి. ఎన్ఎఫ్ గతంలో చాలా అంశాలు మనకు యూఏఈకి సంబంధించి హోప్ మిషన్ అని మార్స్ పైన ఇటువంటివి. ఓకేనా. ఇక మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ కొలంబో డాక్ యార్డ్లో మెజారిటీ వాటాని కొనుగోలు వార్తల్లోకి వచ్చింది. మజ్గావ్ అంటాం కదా. సో మజ్గావ్ అంటే ముంబై కేంద్రం పనిచేస్తున్న షిప్స్ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ శ్రీలంకలోని కొలంబోలో ఒక షిప్ బిల్డింగ్ కంపెనీలో మ్యాక్సిమం వాటాని కొనుగోలు చేసిందంట. ఆ ఒప్పందం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అడగొచ్చు ఎగ్జామినేషన్, ఎందుకంటే అంతర్జాతీయ అంశంలో ఇది ఇంపార్టెంట్. భారత ప్రభుత్వ రంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ శ్రీలంకకు చెందిన కొలంబో డాక్యార్డ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీతో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తుంది. అందుకు సంబంధించి ఒప్పందం కూడా జరిగింది. ఈ ఒప్పందం విలువ $52.96 మిలియన్, అంటే దాదాపు 440 కోట్ల రూపాయలతో. ఓకేనా. దాదాపు 51%ని మజ్గావ్ డాక్ లిమిటెడ్ వారు కైవసం చేయాలి. అంటే మ్యాక్సిమం షేర్ అనేది మన ఇండియాకు వచ్చింది అందులో. సో ఒప్పందం ప్రాముఖ్యత. మజ్గావ్ డాక్ లిమిటెడ్కు ఇది మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడి. కొలంబో డాక్యార్డ్ గత కొన్నేళ్ళలో భారీగా నష్టాలు అప్పులతో సతమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఒప్పందం చోటు చేసుకోవడం ప్రత్యేకము. రైట్. ఇక మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో ప్రధాన కార్యాలయం వచ్చేసేసి ముంబై. భారత నౌకాదళానికి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, నౌకాయాన సంస్థలకు భారీ షిప్లు నిర్మించే ఒక ప్రముఖ సంస్థ. రైట్. సో మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ 1934లో ఏర్పాటైంది. 1960 నుంచి భారత ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. ఇక జ్యూట్కి సంబంధించి కొన్ని ఆంక్షలు భారతదేశం ఆంక్షలు వేసింది బంగ్లాదేశ్ నుండి వస్తున్న జ్యూట్ విషయంలో. కానీ ఒక్కదానికి మాత్రం మినహాయింపించింది, ఒక పోర్టుకి. అవి దేనితో పోర్టు చూడాలి. అంతకంటే ముందు జ్యూట్. సో జ్యూట్ ప్రత్యేకత, దీన్ని మనం గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటాం. గోల్డెన్ ఫైబర్. సో జ్యూట్ కల్టివేషన్ విషయంలో మోనోపలి అంటే ప్రపంచంలో 2 దేశాలు, ఒకటి ఇండియా, నెక్స్ట్ బంగ్లాదేశ్. ఈ దేశాల నుండే జ్యూట్ మ్యాక్సిమం ప్రొడక్షన్ని చూస్తాము. ఇక భారతదేశం విషయానికి వస్తే హుగ్లీ రివర్ బేసిన్, హుగ్లీ నది ఆధారిత ప్రాంతం ఏదైతుందో అక్కడ ఎక్కువగా జ్యూట్ కల్టివేషన్ అనేది చూస్తూ ఉంటాము. జ్యూట్ అనే వల్ల మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్, బీహార్ ఈ రాష్ట్రాలు ప్రత్యేకం. అండ్ ఇంకొకటి, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 273 ప్రత్యేకంగా జ్యూట్ కల్టివేటింగ్ స్టేట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, వాటి ఎగుమతిని ప్రోత్సహించడానికి. ఆర్టికల్ 273 దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుందంటే జ్యూట్. లింక్ చేసుకోండి. ఓకేనా. సో మరి ఇప్పుడు జ్యూట్కి సంబంధించి భారత్ బంగ్లాదేశ్ జ్యూట్ దిగుమతులపై ఆంక్షలు విధించింది. సో స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని బంగ్లాదేశ్ నుండి జ్యూట్ దిగుమతులపై భారత్ అంటే ల్యాండ్, సో సముద్ర మార్గాల్లో పరిమితులను విధించింది, ల్యాండ్ పోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ ద్వారా. సో భారతదేశ భూ సరిహద్దులోని అన్ని ల్యాండ్ పోర్టుల ద్వారా జ్యూట్ ఉత్పత్తుల రాకను నిలిపివేస్తూ ఇటువంటి ఆంక్షలు అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే వస్తువులపైన ఆంక్షలు విధించాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖ పనిచేస్తుంది అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, DGFT. ఎగుమతులు దిగుమతులపైన ఆంక్షలు వేసేది వీరే. ఓకేనా. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్,
ఎగుమతులు దిగుమతులు ట్రేడ్ అంటేనే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గుర్తుంచుకోండి. ఈ ఆంక్షలు అన్ని ల్యాండ్ పోర్ట్స్ మరియు సముద్ర మార్గాల్లో అమల్లో ఉంటాయి. కానీ ఇది ఒకటి ఇంపార్టెంట్, ముంబైలోని నావాషేవా పోర్టుకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. పరిమితులు అమలు వివరాలు. అమల్లోకి వచ్చిన ఆంక్షలతో బంగ్లాదేశ్ నుండి భారత్లోకి జూట్ ఉత్పత్తులు భూమార్గంలో లేదా సముద్ర మార్గంలో ఆంక్షలకు లోనై ఉంటాయి. సో జూట్ గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తాం. ప్రపంచంలో జూట్ ఉత్పత్తి చేయడంలో భారతదేశము బంగ్లాదేశ్ మ్యాక్సిమం షేర్ ఉంటుంది. భారత్లో ప్రధానంగా వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో జూట్ సాగు అనేది విస్తృతంగా జరుగుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ట్రైబల్కి సంబంధించి, సో గిరిజనులకు సంబంధించి, గిరిజనులు అంటే కొండ ప్రాంతాల్లో నివసించేవారు. ట్రైబల్ సంబంధించి, ట్రైబ్స్ సంబంధించి డెఫినేషన్ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటారు. సో గిరిజన్ లేదా ట్రైబ్స్ డెఫినేషన్ ఎక్కడ మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 366 క్లాజ్ 2(5) గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తెగ అనే నిర్వచనం, ట్రైబ్ అనే డెఫినేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు గిరిజనులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పరిధిలో ఆది కర్మయోగి కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది ప్రభుత్వము. ఆది కర్మయోగి, ఆది అంటే ట్రైబ్స్ రిలేటెడ్గా. ఓకేనా. ముఖ్యంగా వారికి శిక్షణ కార్యక్రమాలను కానివ్వండి, వారికి సంబంధించి ప్రత్యేక అవగాహన. సో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆది కర్మయోగి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమం పేరేంటి? ఆది కర్మయోగి. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ పథకాల అమలును మరింత పటిష్టంగా ప్రభావవంతంగా చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ప్రేరణ అందించనున్నారంట, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఆది అన్వేషణ్ అనే జాతీయ స్థాయి సదస్సు వాణిజ్య భవన్ న్యూఢిల్లీలో నిర్వహించారు నిన్నటి రోజున. ఈ సమావేశం ముగింపు సందర్భంగా ఆది కర్మయోగి కార్యక్రమాన్ని ప్రకటించారు. లక్ష్యం ఏంటి? ఈ ఆది కర్మయోగి లక్ష్యం ఏంటంటే రాష్ట్ర జిల్లా స్థాయిలో దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా పనిచేసే అధికారులు సిబ్బందిని తయారు చేయడం, గిరిజనులకు ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ పథకాల అమలు తీరు మెరుగుపరచడం, క్షేత్రస్థాయి అధికారుల సామర్థ్యం నైపుణ్యం పెంచి విధి నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావడము. ఇక ఆది కర్మయోగి ద్వారా అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమ పథకాలపై అవగాహన సామర్థ్యాలను పెంపొందించే సిస్టమిక్ రీఫార్మ్స్ను తీసుకురావడము. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే శ్రీ జువాల్ ఓరం గారు. కేంద్ర మంత్రుల పేర్లు ఇంపార్టెంట్. మీకు ఏ మంత్రిత్వ శాఖ న్యూస్లోకి వచ్చినా ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించి మ్యాక్సిమం ఇచ్చే ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. సో 1999లో ఈ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఇక ఇప్పటికే మిషన్ కర్మయోగి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నైపుణ్యాభివృద్ధి లేదా సామర్థ్యాభివృద్ధి కోసం 2020లో ప్రారంభించిన కార్యక్రమం ఆది కర్మయోగి. ఈ మిషన్ కర్మయోగి స్ఫూర్తితో గిరిజన సంక్షేమ రంగం కోసం. ఓకేనా. ఇక దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ తొలి విద్యుత్ ట్రాక్టర్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది భారతదేశంలో కూడా. చూడండి, గతంలో ఫేమ్ గైడ్లైన్స్, ప్రస్తుతం PME డ్రైవ్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ప్రారంభించినవే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో తొలి విద్యుత్ ట్రాక్టర్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నిన్న ముంబైలోని లేదంటే మహారాష్ట్రలోని టానేలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో దేశంలోనే మొదటి ఈ ట్రాక్టర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ మహారాష్ట్రలోని టానే ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రిజిస్టర్ అయింది. మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దీన్ని ప్రారంభించారంట. సో ఈ ట్రాక్టర్ ప్రత్యేకతలు, ట్రాక్టర్ను ఆటో నెట్స్ సంస్థ పేరు వారు తయారు చేశారు. ఏ సంస్థ తయారు చేసింది? సో సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ ఆధారంగా నడుస్తుంది. డీజిల్ ట్రాక్టర్తో పోలిస్తే నిర్వహణ మరమ్మతు ఖర్చులు దాదాపు 0గా ఉంటాయట. సో ఎకో ఫ్రెండ్లీగా చూడవచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. రైట్. ప్రపంచంలో మొదటి విద్యుత్ ట్రాక్టర్ను జాన్ డీర్ అనే ప్రముఖ సంస్థ రూపొందించింది. దాని గతంలోనే మనం డిస్కస్ చేసాము. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుంది. ఇక నెక్స్ట్ ఐఐఎంల విషయంలో UGC కొరడ. వాస్తవానికి కొన్ని అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఇప్పటికీ కూడా ర్యాగింగ్ భూతాన్ని చూస్తున్నాం. ర్యాగింగ్
ర్యాగింగ్ అనేది ప్రొహిబిటెడ్, యూజీసీ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా కొన్ని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ అనే భూతం వెంటాడుతుంది జూనియర్స్ పైన. సో అలా ర్యాగింగ్ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నందుకు డిఫాల్టర్ జాబితాలో 4 ఐఐటీలను, 3 ఐఐఎంలను అండ్ ఇతర విద్యా సంస్థలను చేర్చారు. ఇతర విద్యా సంస్థలు మనకు అవసరం లేదు, ఐఐటీస్ ఐఐఎంస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడాలి. ఓకేనా. యూజీసీ భారతదేశంలో యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులేటరీ బాడీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ర్యాగింగ్ నిరోధక నిబంధనలు పాటించని పలు విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాల నిధుల సంఘం లేదంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిఫాల్టర్ జాబితాలో చేర్చింది. ఇందులో దేశంలో ప్రతిష్టాత్మక 4 ఐఐటీలు ఏంటంటే ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి పాలక్కడ్, ఐఐటి హైదరాబాద్. ఈ 4 డిఫాల్టర్, ర్యాగింగ్ ఉందంట అక్కడ. నెక్స్ట్ ఐఐఎంస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అంట కదా, ఐఐఎం బాంబే, రోహ్తక్, తిరుచిరాపల్లి, వీటిని కూడా డిఫాల్టర్ జాబితాలో. యూజీసీ 2009 ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారము దేశంలోని అన్ని విద్యా సంస్థలు, వాటిలో చేరే విద్యార్థులు ర్యాగింగ్ చేయరదని హామీ ఇవ్వాలి. దీనికి సంబంధించిన పత్రాలను సమర్పించిన విద్యా సంస్థలను డిఫాల్టర్ జాబితాలో పెడతారు. 89 విద్యా సంస్థలకు షోకాజ్ ఇచ్చారు, అందులో ఇవి. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే వాటి గుర్తింపును కూడా రద్దు చేసే అధికారం యూజీసీకి ఉంటుంది. రైట్. సో యూజీసీ గైడ్లైన్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1956లో ఏర్పాటైంది. స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధంగా ఏర్పాటైంది. ఓకేనా. ప్రత్యేక నిబంధనలు ర్యాగింగ్ విషయంలో యూజీసీ 2009లో రిలీజ్ చేసింది. సో యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ కూడా ఇప్పటికే యూజీసీ అమలు చేస్తుంది. ప్రతి కాలేజీలో కూడా నోటీస్ బోర్డులో పోస్ట్ చేస్తారు ఈ నంబరు. ఓకేనా. అండ్ నెక్స్ట్, సిలికాన్ లేకుండా ప్రపంచంలోని తొలి సూపర్ కంప్యూటర్ అభివృద్ధి. ఏ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు? సిలికాన్ వ్యాలీ అంటే టెక్నాలజీ పరంగా అద్భుతమైన ప్రాంతం. భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటే బెంగళూరు అలా. సో సిలికాన్ లేకుండానే కంప్యూటర్ల అభివృద్ధి అడ్డారు. సో సిలికాన్ మూలకం సెమీకండక్టర్ రంగంలో కీలకమైంది. కానీ అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ, ఎవరో గుర్తుంచుకోండి, ఇటువంటి ఇన్నోవేషన్స్ వార్తల్లోకి వస్తే ఏ సంస్థ ఏమి ఇన్నోవేషన్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సిలికాన్ లేకుండా పనిచేసే మొదటి కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన నేచర్ జర్నల్లో ప్రచురితమైంది. ఓకేనా. సో గుర్తుంచుకోండి. మరి దేని స్థానంలో ఏం వినియోగించారు ఇంతగా అడగరు ఎగ్జామినేషన్లో, కాకపోతే ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఎనఫ్. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. పరిశోధన ఉపయోగాలు: తక్కువ పరిమాణము, తక్కువ విద్యుత్ వినియోగము, అధిక వేగంతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి మార్గం అంట. ఇక సిలికాన్ విశిష్టత, సిలికాన్ వ్యాలీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. అండ్ సిలికాన్ ఎస్ఐ అనేది రసాయన చిహ్నం. సో కెమికల్ సింబల్ మనం చూస్తాము. పీరియాడిక్ టేబుల్లో 14th పొజిషన్లో ఉంటుంది. రైట్. సో బీహార్లో గ్రాండ్ జానకి టెంపుల్ నిర్మాణానికి సంబంధించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మనకు జానకి అంటే సీతమ్మ వారి జన్మస్థలంగా మనం భావించే ఒక ప్రాంతంలో ఒక టెంపుల్. సో జానకి మందిర్. సో బీహార్ గవర్నమెంట్ ఫార్మ్స్ ట్రస్ట్. దాదాపు 9 మంది సభ్యులతో కూడిన ఒక ట్రస్ట్ని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే టు బిల్డ్, నిర్మించడం గ్రాండ్ జానకి టెంపుల్. ఎక్కడనట? పునౌరాధామ్ సీతామడి. పునౌరాధామ్. సో సీతమ్మ వారి జన్మస్థలం. అక్కడ ప్రత్యేకంగా టెంపుల్ని ఏర్పాటు చేయడానికి బీహార్ ప్రభుత్వం పునౌరాధామ్ సీతామడి జిల్లా అక్కడ మా జానకి సీతాదేవి కోసం ఒక భవ్యమైన ఆలయం నిర్మించేందుకు 9 మందితో కూడిన ఒక టెంపుల్ ట్రస్ట్ని బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైట్. సీతమ్మ వారి జన్మస్థలంగా సాంప్రదాయంగా ప్రసిద్ధి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మా జానకి టెంపుల్ ఏ రాష్ట్రం అంటారు? బీహార్. సో ఏ ప్రాంతము గుర్తుంచుకోండి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఎనఫ్. మా జానకి దేవి ఆలయం నిర్మాణం పర్యవేక్షణ చేస్తారు ఈ ట్రస్ట్ వారు. రైట్. ఇక నిర్మించబోయే ఆలయం భవ్య, అత్యాధునిక, పర్యావరణహితమైన నిర్మాణ శైలిలో ఉంటుందని చెప్తున్నారు. సీతామడి పేరు లేదా సీతాదేవి పేరు మీదుగా వచ్చింది. రామాయణ కాలంలో సంబంధం కలిగి ఉంటుంది. ఇక నెక్స్ట్, త్రిభాషా సూత్రం ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో ఒక్క పేరు చెప్పండి అంటే తమిళనాడు గుర్తొస్తుంది మనకి. సో ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్రలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి
ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వము ఆ కమిటీ పేరేంటి? త్రిభాషా సూత్రాన్ని చరిత్రలో ఎప్పుడు ఎవరు ప్రతిపాదించారు? ఇది పాయింట్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఓకేనా? మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉంది ఎన్డీఏ, లార్జెస్ట్ పార్టీ బీజేపీ. బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి సపోర్ట్ ఇస్తున్న పార్టీ వచ్చేసి ఏక్నాథ్ షిండేకి సంబంధించి శివసేన అండ్ అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ. ఓకేనా? సో ఈ అలయన్స్ అనేది అధికారంలో ఉంది. మహారాష్ట్రలో 288 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో 3 భాషల విధానం లేదా 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం ఏర్పాటు లేదా అమలు కోసము ఒక కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ నరేంద్ర జాదవ్ని చైర్పర్సన్ని నియమించిందట ఆ రాష్ట్రంలో. రాష్ట్రంలోని పాఠశాలల్లో 3 భాషల విధానానికి సంబంధించిన సిఫార్సులు చేయడం ఈ కమిటీ యొక్క ఉద్దేశం అంట. ఓకేనా? సో ఇక్కడ 3 భాషల విధానం లేదా త్రిభాషా సూత్రాన్ని 1968లో కొఠారి కమిషన్ ద్వారా ప్రతిపాదించబడింది. ఈ టాపిక్ మొత్తంలో ఇది ఇంపార్టెంట్. పాఠశాల స్థాయిలో మాతృభాష లేదా ప్రాంతీయ భాష, దాంతోపాటు హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలను బోధించాలి. సో మాతృభాష, హిందీ, ఇంగ్లీష్ త్రిభాష. ఓకేనా? రైట్. ఇక మనం ఈ టాపిక్ని చాలాసార్లు వార్తలు చూస్తున్నాం. ఇప్పటికే ఎన్నోసార్లు ఇనాగ్రేషన్, సో ప్రారంభోత్సవం అని చెప్పేసి చూసాము. మళ్ళీ నిన్న కూడా వార్తల్లోకి వచ్చింది కూడా మళ్ళీ చూడాలి. సో నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం గతంలో కూడా చూసాము. పసుపు బోర్డు ప్రారంభోత్సవం మళ్ళొకసారి వార్తల్లోకి వచ్చింది. నిన్న హోంమంత్రి అమిత్ షా గారు దీన్ని ప్రారంభించారు. సో పసుపు యొక్క టర్మరిక్ అంటాం కదా, సైంటిఫిక్ నేమ్ కుర్కుమా లాంగా, అందులో కుర్కుమిన్ అనేది ఇంపార్టెంట్. సో పసుపు సైంటిఫిక్ నేమ్ కుర్కుమా లాంగా. ఓకేనా? సో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు, నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే చైర్మన్గా నియమితులైన వ్యక్తి ఎవరు? సో పల్లె గంగారెడ్డి గారు. సో నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్. రైట్. దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సమగ్ర సేవలు అందించడం దీని యొక్క ఉద్దేశం. రైట్. గతంలో పసుపుకు సంబంధించి యాక్టివిటీస్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా స్పైసెస్ బోర్డు చూసుకునేది. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా పసుపు కోసం ఏర్పాటు చేశారు నిజామాబాద్ వేదికగా. రైట్. నెక్స్ట్, రీసెంట్గా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తిర్యాని కొమరం భీం ప్రాంతంలోని తిర్యాని నీతి ఆయోగ్ పురస్కారం గెలుచుకుంటూ వార్తల్లోకి వచ్చింది అన్నాను. సో ఇక్కడ ఇంకొకటి, తెలంగాణలోని గట్టు అనే ఒక బ్లాక్, ఒక మండలము జాతీయ స్థాయిలో గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ వారు ఇనిషియేట్ చేసిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ 2015 జనవరి 1న అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్కి ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెర్రీ గారు, సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్ ఇప్పటికే యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాము, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని అమల్లోకి వచ్చింది. ఇందులో యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో గట్టు బ్లాక్ ఆఫ్, ఇక్కడ గట్టు బ్లాక్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ జిల్లాలో ఉందంటారు? జోగులాంబ, గద్వాల్. ఇట్ ర్యాంక్స్ 5th, జాతీయ స్థాయిలో 5వ స్థానంలో, అదే జోన్ 3లో 2nd పొజిషన్లో ఉందంట. సో ఇప్పుడు మంచి పురోగతి సాధించినందుకు 1 crore రూపీస్ ప్రైజ్ మనీని కూడా ఇస్తారు, డెవలప్మెంట్ ఫండ్. తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉన్న గట్టు మండలం నీతి ఆయోగ్ విడుదల చేసిన డెల్టా ర్యాంకింగ్స్ జనవరి-మార్చ్ త్రైమాసికానికి జాతీయ స్థాయిలో 5th పొజిషన్లో నిలిచిందంట. యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా ఉన్న 500 యాస్పిరేషనల్ బ్లాక్స్ మధ్య పోటీ జరిగింది. గట్టు మండలం ఈ పోటీలో అత్యుత్తమ పనితీరుని ప్రదర్శించిందంట. రైట్. సో సరిపోతుంది. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది? యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అభివృద్ధిలో వెనుకబడిన మండలాలను గుర్తించి వేగంగా అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ ప్రారంభించిన కార్యక్రమం. సో ఇది ఏవైతే మీకు ఇక్కడ స్లైడ్స్ కంప్లీట్గా ఉన్నాయో ప్రతి ఒక్క పాయింట్ మీరు చదవండి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే విధంగా ఉండండి. రానున్న పోటీ పరీక్షలో స్టేట్మెంట్స్ రూపంలో మనం క్వశ్చన్స్ చూస్తున్నాం కాబట్టి ఒక టాపిక్ దానికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనం ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు. మీకు ఆల్రెడీ ఈ పీడిఎఫ్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది. శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో రేపు ఆఫర్ టైంలో కోర్స్ కూడా తీసుకోండి, డైలీ సీఏ కోర్స్. అందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్. ఓకేనా? జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి
నేను కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేస్తున్నాను. రీజనల్ ఇష్యూస్ని కూడా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కవర్ చేస్తున్నాను. అదే CA 360 అయితే ఎవ్రీ 15 డేస్ సంబంధించి తెలంగాణ అంశాలను, ఎవ్రీ 15 డేస్ సంబంధించి ఏపీ అంశాలను సపరేట్ సెగ్మెంట్గా ఇస్తున్నాను. ఇక ఏపీకి సంబంధించి సురక్ష 360 అనే ఒక ఇనిషియేటివ్ ఏ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 100% CCTV నిఘా. రాష్ట్ర హోంమంత్రి అనిత గారు నిన్నటి రోజున ఈ టాపిక్తో న్యూస్లోకి వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సురక్ష 360 ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామం, పట్టణం, వార్డు, మండలాన్ని 100% CCTV కెమెరా నిఘాలోకి తెచ్చే వినూత్న కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో ప్రజల భద్రత మరింత బలోపేతం అవుతుంది. సర్వీలెన్స్ ఎన్టీఆర్ డిస్టిక్ మొత్తం కూడా 100% సర్వీలెన్స్ ప్రోగ్రామ్ ఇది. అక్కడ నుండి ప్రారంభమైంది సురక్ష 360. ఓకేనా, ఎన్టీఆర్ డిస్టిక్ గుర్తుంచుకోండి. సో జిల్లాలోని అన్ని ప్రాంతాలను 100% CCTV కెమెరాల పరిధిలోకి తీసుకురావడం, ప్రజారక్షణ, నేర నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల నివారణే లక్ష్యం. ఎన్టీఆర్ డిస్టిక్ 321 గ్రామాలు, 20 మండలాలు, 4 మున్సిపాలిటీలు అండ్ విజయవాడ నగరపాలక సంస్థలోని 64 డివిజన్లు. రైట్. ఇక నెక్స్ట్ ఒక క్రీడాకారిణి. వాస్తవానికి క్రికెట్కి మన ఇండియాలో ఇంపార్టెన్స్ అనేది చాలా ఇస్తాము. ఇటీవల కాలంలో విమెన్స్ క్రికెట్ కూడా అద్భుత పురోగతి సాధిస్తోంది. విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ క్రికెట్ చూస్తున్నాం మనం. సో రానున్న సెప్టెంబర్ మంత్లో భారతదేశం ఆతిథ్యంలో మహిళల వన్డే ప్రపంచ కప్ కూడా జరగబోతుంది భారత ఆతిథ్యంలో. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ క్రికెటర్స్లో కూడా కొంతమంది అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి స్మృతి మందానా. సో క్రికెటర్, బ్యాట్స్మెన్, ఫేమస్ బ్యాట్స్మెన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తను ప్రత్యేకంగా ఈరోజు ఒక రికార్డుతో సాధించారు. అదేంటంటే 3 ఫార్మాట్స్. సో మహిళల క్రికెట్కి సంబంధించి టెస్టుల్లో, వన్డేస్లో, T20లో అన్ని ఫార్మాట్లో 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన మొట్టమొదటి ఇండియన్ విమెన్ బ్యాటర్గా స్మృతి మందానా చరిత్రలోకి ఎక్కారు. ఓకేనా. సో భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా అంతర్జాతీయ మహిళా క్రికెట్లో, ఇంటర్నేషనల్ విమెన్ క్రికెట్లో టెస్టు, వన్డే, T20 3 ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. ఎక్కడ ఈ రికార్డు అంటే నిన్నటి రోజు మనం చూసాం. ఇంగ్లాండ్తో జరిగిన తొలి T20 మ్యాచ్లో 51 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఈ రికార్డు. ఓకేనా. రైట్. సో ఇప్పటివరకు తను వన్డేలో 11 సెంచరీలు చేశారు, టెస్టుల్లో 2 సెంచరీలు చేశారు. ఇప్పుడు T20లో ప్రస్తుత సెంచరీ రికార్డు. సో 3 ఫార్మాట్లో సెంచరీస్. ఓకేనా. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరెవరు సాధించారు? మన భారతదేశంలో అయితే మొట్టమొదటి వారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే హీథర్ నైట్ ఇంగ్లాండ్ క్రీడాకారిణి అండ్ మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా క్రీడాకారిణి, టామీ బ్యూమాంట్ ఇంగ్లాండ్ క్రీడాకారిణి ఇప్పటికే ఈ రికార్డుని సాధించారు. ఇక స్మృతి మందానా విషయానికి వస్తే మనకి 2018 ICC మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా పురస్కారం గెలుచుకున్నారు. 2018-21లో ICC మహిళా వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో స్థానాన్ని కూడా పొందారు. ఇక నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల గురించి మనం నేర్చుకునేటప్పుడు కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే బుక్ నేమ్ ఉందో అదే లాంగ్వేజ్ చూడండి. దయచేసి ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడ పుస్తకం కవర్ పేజ్ చూడండి. నేను ప్రతిసారి ఇలాగే చెప్తున్నాను. ఏ బిలియన్ బటర్ఫ్లైస్ పుస్తకం పేరు ఏ బిలియన్ బటర్ఫ్లైస్. ఇక ట్యాగ్ నేమ్ వచ్చేసి పుస్తకం ట్యాగ్ నేమ్ ఏంటంటే ఏ లైఫ్ ఇన్ క్లైమేట్ అండ్ చావోస్ థియరీ. ఏ బిలియన్ బటర్ఫ్లైస్ ఏ లైఫ్ ఇన్ క్లైమేట్ అండ్ చావోస్ థియరీ అనే పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే డాక్టర్ జగదీష్ శుక్లా గారు. డైరెక్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. బుక్స్ అండ్ ఆథర్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో పుస్తకం పేరు ఇది. అండ్ పుస్తకంలో ముఖ్యాంశాలు ఏంటంటే ఇది జగదీష్ శుక్లా వ్యక్తిగత జీవన ప్రయాణము, వాతావరణ శాస్త్ర రంగంలో ఆయన చేసిన కృషిని వివరించే ఒక మెమైర్ ఆత్మకథ తనకు సంబంధించి. రైట్. ఇక ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్ 1975 జూన్ 25న దేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించిన వారు ఎవరు? ఆ సమయంలో ఉన్నవారు ఎవరు?
ఇప్పటివరకు దేశంలో ఆర్టికల్ 352ని అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించడం జరిగింది? ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. మనకు జూన్ 25, 2025 రోజున అంటే లాస్ట్ 4 days బ్యాక్ ఈ టాపిక్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిరోజు చూడండి. కరెంట్ అఫైర్స్తో పాటు మనకు జనరల్ స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ చదివితే మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ క్విక్ రివిజన్ చేస్తే, అండ్ అభ్యర్థులు ఆఫర్ని అవైల్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. జూలై ఫస్ట్ అంటే రేపటి రోజున జూలై 1, 2025 మార్నింగ్ 7 o'clock అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ అనేది ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? సో రక్షిత ప్రాంతాల నిర్వహణలో కేరళ మొదటి స్థానంలో ఉంది. మన్ కీ బాత్లో మేఘాలయ ఎరీసిల్క్ గురించి ప్రస్తావించారు మోదీ గారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ గురించి మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ GOI స్టాట్స్ అనే ఒక మొబైల్ యాప్ ఎవరు రిలీజ్ చేశారు ఏంటి? అండ్ మార్స్పై నీటి ఆనవాలు క్యూరియాసిటీ రోయర్ పరిశోధన. అండ్ మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ కొలంబో డాక్యార్డ్లో మ్యాక్సిమం షేర్ని తీసుకోవడం జరిగింది. అండ్ భారత్ బంగ్లాదేశ్ జ్యూట్ దిగుమతులపై ఆంక్షలు. అండ్ ఆది కర్మయోగి కార్యక్రమం ముఖ్యంగా ట్రైబల్స్ కోసము. దేశంలో తొలి విద్యుత్ ట్రాక్టర్ ఇటీవల రిజిస్ట్రేషన్తో వార్తల్లోకి వచ్చింది మహారాష్ట్రలో ఠానేలో. అండ్ UGC డిఫాల్టర్ జాబితాలో విద్యా సంస్థలు. ఇక ర్యాగింగ్ గైడ్లైన్స్ UGC ఎప్పటి నుండి అని గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ సిలికాన్ లేకుండానే ప్రపంచంలోనే తొలి కంప్యూటర్ అభివృద్ధి అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అండ్ బీహార్ ప్రభుత్వము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసింది గ్రాండ్ జానకి టెంపుల్ని బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి. అండ్ మహారాష్ట్రలో త్రిభాషా సూత్రం అమలు కోసము కమిటీ ఏర్పాటుతో ప్రభుత్వము. అండ్ నేషనల్ టర్మరిక్ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం నిన్నటి రోజున తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్లో. అండ్ తెలంగాణలోని గట్టు బ్లాక్ జాతీయ స్థాయిలో గుర్తింపు నీతి ఆయోగ్ నుండి. అండ్ సురక్ష 360 NTR జిల్లాలో 100% సర్వేలెన్స్ కోసం ఉద్దేశించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. స్మృతి మందాన అరుదైన రికార్డు అన్ని ఫార్మాట్లు 3 ఫార్మాట్లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్. ఏ బిలియన్ బటర్ఫ్లైస్ అనే ఒక బుక్ ఏ లైఫ్ ఇన్ క్లైమేట్ అండ్ చావోస్ థియరీ రచయిత వచ్చేసి జగదీష్ శుక్లా గారు. ఇక ఈరోజు ప్రశ్న 1975 జూన్ 25న దేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరప్పుడు? ఇప్పటి వరకు ఆర్టికల్ 352ను దేశంలో ఎన్నిసార్లు విధించారు? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నా నో నీడ్ టు వర్రీ, మీకు రేపటి క్లాస్లో జోడించి చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ రేపటి క్లాస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.